ఈ వీడియోలో మనం జిరోదాలో మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ని అలాగే రెసిస్టెన్స్ని తెలుసుకోవడానికి ఒక బెస్ట్ ఇండికేటర్. మూవింగ్ యావరేజెస్లో పాపులర్గా 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ అలాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి మనకి రియాక్షన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, సో మనకి బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఎప్పుడైనా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని సెర్చ్ చేసుకునేటప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నా చార్ట్లో చూడొచ్చు 4 మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. అయితే ఈ మూవింగ్ యావరేజెస్లో పాపులర్ టైం ఫ్రేమ్స్ వచ్చి 9, 20, 50 అండ్ 200. ఇది డేస్ కావచ్చు, వీక్స్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, 5 మినిట్స్ కావచ్చు, 2 అవర్స్ టైం ఫ్రేమ్ కూడా కావచ్చు. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గ్రే కలర్లో కనిపిస్తుంది 9 వీక్స్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు దీన్ని నేను డే కింద మార్చాను అనుకోండి, ఇప్పుడు ఇది 9 డేస్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు దీన్ని 1 అవర్ కింద మార్చాను అనుకోండి, ఇప్పుడు ఇది 9 1 అవర్స్ యొక్క యావరేజ్ని తీసుకుని మనకైతే ఈ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. సో ఒకసారి మనం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని మన గ్రాఫ్లో సెర్చ్ చేసుకున్న తర్వాత టైం ఫ్రేమ్ని మారుస్తున్నప్పుడల్లా ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అయితే టైం ఫ్రేమ్ ఎంత ఎక్కువ ఉంటే మన రిజల్ట్స్ అయితే అంత బాగుంటాయి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు అయితే జనరల్గా 1 వీక్ మూవింగ్ యావరేజ్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ ఈ మూవింగ్ యావరేజెస్ దగ్గరకు వస్తాయో అలాంటప్పుడు మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ని అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు 9 వీక్స్ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ కొంత అమౌంట్, అది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ 20 వీక్స్, అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 50 వీక్స్, అది కూడా ఫైనల్గా బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఈ 200 వీక్స్. ఇక్కడ డేస్ని మనం సెర్చ్ చేసుకుంటే ఇక్కడ డేస్ యొక్క మూవింగ్ యావరేజెస్ అయితే మనకు కనిపిస్తాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు మనం 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 1 డే కానీ సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు 1 వీక్ సెర్చ్ చేసుకుంటే బెస్ట్. ఇది మీ ట్రేడింగ్ స్టైల్ బట్టి మీ టైం ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం 2-3 టైం ఫ్రేమ్స్ బట్టి మన సపోర్ట్ రెసిస్టెన్స్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే మార్కెట్ మనకి స్టేబుల్గా ఉన్నప్పుడు మూవింగ్ యావరేజెస్ దగ్గర క్యాండిల్ ఫామ్ అయినప్పుడల్లా రివర్సల్ అయితే జరుగుతుంది మ్యాక్సిమం కేసెస్లో. కొన్ని సందర్భాల్లో కండిషన్స్ బాగోలేనప్పుడు ఆ మూవింగ్ యావరేజెస్ అయితే బ్రేక్ అవుతాయి. సో అలాంటప్పుడు అయితే మనకు ఈ మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్లు మన చార్ట్లో ఉండడం వల్ల మనకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఈ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటికి డిఫరెంట్ కలర్స్ మీకు నచ్చినట్లుగా మీరు చార్ట్లో ఇచ్చుకోవచ్చు. నేను వీటిని డిలీట్ చేసి ఎలాగ యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. జిరోదాలో మీరు లాగిన్ అయిన తర్వాత ఏదైనా ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రాఫ్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ యారో ఐకాన్, దాని మీద క్లిక్ చేస్తే మీకు చార్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టడీస్ అని కనిపిస్తుంది కదా, ఈ స్టడీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు సింపుల్గా చూడండి మూవింగ్ యావరేజ్ అని కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఫస్ట్ మనకి సెర్చ్ చేసుకోవాల్సింది 9, నెక్స్ట్ 20, నెక్స్ట్ 50, 200. ఇవే ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ పాపులర్గా ఉన్న మూవింగ్ యావరేజెస్ అనమాట ఇవి. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయినప్పుడల్లా ఏదో ఒక యాక్షన్ అయితే మార్కెట్లో జరగబోతుందని మనకు బేసిక్ ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ నేను పీరియడ్ దగ్గర 9 ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ టైప్ దగ్గర ఎక్స్పోనెన్షియల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కలర్ వచ్చి నేను ఇక్కడ గ్రే కలర్ని అయితే ఇస్తున్నా. డన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 9 టైం ఫ్రేమ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అయితే ఇండికేటర్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ వీక్ నుంచి 1 డేకి మార్చాను అనుకోండి, చూసారు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ 9 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర. సో ఇక్కడ నుంచి ఇది రివర్స్ అయినా అవ్వచ్చు, ఇది బ్రేక్ అయినా అవ్వచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి యాక్షన్ ఎక్కడ జరుగుతుంది, 20 మూవింగ్ యావరేజ్ దగ్గర. సో నెక్స్ట్ మనం 20 మూవింగ్ యావరేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. స్టడీస్ మీద క్లిక్ చేయండి, మూవింగ్ యావరేజ్ అని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టైం ఫ్రేమ్ దగ్గర 20 ఎంటర్ చేయండి. టైప్ దగ్గర ఎక్స్పోనెన్షియల్, కలర్ వచ్చి నేను ఇక్కడ బ్లూ ఇస్తున్నా. మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. డన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 9 యాడ్ అయింది, 20 యాడ్ అయింది. సో ఇక్కడ రెండింటి దగ్గర ఈ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో మనకి సపోర్ట్ అయితే ఎక్కువ ఉందని మనం భావించవచ్చు. సో మనం ఒకసారి మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసిన తర్వాత మిగతా అన్ని స్టాక్స్కి ఇండెక్సెస్ కూడా అవి యాడ్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ ఐటీసీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 9 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర రివర్సల్ అయితే జరిగింది క్యాండిల్. సో ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఈ మూవింగ్ యావరేజెస్ దగ్గరకు వస్తున్నాయో మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది అక్కడ ఏదో జరగబోతుందని. సో నెక్స్ట్ మనం సెర్చ్ చేసుకోవాలి, మళ్ళీ నేను నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ మనం సెర్చ్ చేసుకోవాల్సింది 50, 200. మళ్ళీ అగైన్ స్టడీస్ మీదకి వెళ్ళండి, మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకోండి. 50 ఆల్రెడీ ఉంది. ఎక్స్పోనెన్షియల్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ మీకు నచ్చిన కలర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. నేను దీనికి ఆరెంజ్ ఇస్తున్నా. సో మనకు బాగా పాపులర్ ఏంటంటే 20 వచ్చి 50 వచ్చి మనం ట్రేడింగ్కి అయితే ఈ 9 అనేది మనకి యూజ్ అవుతుంది. బట్ జనరల్గా ఎక్కువ యూజ్ అయ్యే మూవింగ్ యావరేజ్ వచ్చి 20, 50, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం 200 ఒకటి యాడ్ చేయాలి. మళ్ళీ స్టడీస్లోకి వెళ్ళండి, మూవింగ్ యావరేజ్ 200 ఇక్కడ యాడ్ చేయండి. ఎక్స్పోనెన్షియల్, నెక్స్ట్ ఇక్కడ ఒక కలర్ ఇవ్వండి. నేను ఇక్కడ వచ్చి ఈ గ్రీన్ కలర్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ అయిపోయింది.
ఇక్కడ నేను టైం ఫ్రేమ్లో వీక్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు వీక్లీ మూవింగ్ యావరేజెస్ అయితే మన స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. లేదు 1 అవర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 1 అవర్ టైం ఫ్రేమ్ యొక్క మూవింగ్ యావరేజెస్ని అయితే మనం చూడొచ్చు. నేను జనరల్గా ఎక్కువ యూజ్ చేసేది వచ్చి 1 డే అలాగే 1 వీక్. ఎందుకంటే టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ మనకి రిజల్ట్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. నాయిస్ వచ్చి అక్కడ చాలా తక్కువ ఉంటుంది. సపోజ్ 1 వీక్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎప్పుడైతే నిఫ్టీ వచ్చి ఈ 9 కానీ 20 కానీ 50 కానీ 200 దగ్గరికి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని చేసుకోవచ్చు. లేదు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మనం దూరంగా ఈ మూవింగ్ యావరేజెస్కి దూరంగా, సపోజ్ ఇక్కడ నేను డైలీ చార్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఇప్పుడు ఈ క్యాండిల్ వచ్చి 9కి, ఈ క్యాండిల్ వచ్చి 50కి 20కి మధ్యలో ఉంది. దీనికి దూరంగా ఉన్నది ఏంటి, 200 మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ని సెల్ చేసుకున్నాము అనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ మనం అనుకుని జరగకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయ్యింది అనుకోండి, అలాంటప్పుడు అది మనం స్టాప్ లాస్గా భావించి ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పుట్ ఆప్షన్ అనుకోండి, పుట్ ఆప్షన్ చూడండి మనకి దగ్గరలో ఉంది. ఇక్కడ మనం 20 దగ్గర ఈ 20 మూవింగ్ యావరేజ్ కానీ 9 మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ మనం పుట్ ఆప్షన్ని సెల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుద్దో అప్పుడు మనం వెంటనే స్టాప్ లాస్ కింద భావించి ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి ఇంకా అక్యురేట్గా కావాలంటే టైం ఫ్రేమ్ని పెంచుకోవాలి. టైం ఫ్రేమ్ని పెంచుకోవడం వల్ల ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ దొరకవు, బట్ దొరికిన ఆపర్చునిటీస్ కూడా బెస్ట్ ఆపర్చునిటీస్ అవుతాయి. రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఈ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 1 డే అయితే యూజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే 1 వీక్ అయితే బెస్ట్. సో ఇది మూవింగ్ యావరేజెస్ గురించి. జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపులర్ మూవింగ్ యావరేజెస్ 9, 20, 50, 200 మీ చార్ట్లో ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ కాదు, డిఫరెంట్ కలర్స్ ఇవ్వండి. సో దీన్ని బట్టి మీకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ని ఒక బేసిక్ ఐడియా అయితే మీకు వస్తుంది. వీటితో పాటు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ఆ స్టాక్ యొక్క, అలాగే మార్కెట్ కండిషన్స్, అంటే మనకి గ్లోబల్ ఇండెక్సెస్ ఎలా ఉన్నాయి, అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, అలాగే కమోడిటీస్ లైక్ ఆయిల్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ ఎలాగున్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఒక ట్రేడింగ్ డెసిషన్ అయితే తీసుకోవాలి. జస్ట్ మూవింగ్ యావరేజెస్తోనే మనం డెసిషన్ తీసుకుంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇది ఒక పార్ట్ మన డెసిషన్ తీసుకోవడానికి. దీంతోపాటు మిగిలిన వాటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని మనం ఒక డెసిషన్, ట్రేడింగ్ డెసిషన్ కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కానీ తీసుకుంటే మన రిజల్ట్స్ అయితే బాగుంటాయి.